ఇక 3వ అధ్యాయము చదువుకుందాం మొదటి నుంచి. ఓకేనా? నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా బైబిల్ చక్కగా తెరిచి నాతో పాటు ఏకీభవించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. యాలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బేంకుమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపహాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటు వారికి విమోకుడు వై ఉండమో. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా నా మాటలు మీరు వింటే చక్కగా మనం ప్రభు యొక్క కృపలో ఎదగలుగుతాం. ఒక మాటని కూడా మిస్ అవ్వద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంచుకాల దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారో ఈ వాక్యం ద్వారా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అంచుకాల దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఇప్పుడు ఉన్నామా లేదా? ఇది ఏ కాలం చెప్పండి? అంత్యకాలం. అంత్యకాలము అంటే అంచు దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ సమీప దినాల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఈ అంచుకాల దినాల్లో మనుషులు ఏ విధంగా మారిపోతారు అనేటువంటి విధంగా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. మనుషులు ఏ విధంగా మారిపోతారో తెలుసా? మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసా? మనం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా దిక్కుల అన్యాయం అనేది ఎక్కువగా కనబడతా ఉంది. చాలా దిక్కుల అన్యాయంగా ఎక్కువగా కనబడతా ఉంది. ఏ మనిషిలో చూసిన అన్యాయమే, ఏ మనసులో చూసినా అన్యాయమే. ఎక్కడ చూసినా సరే అన్యాయం అన్యాయం అన్యాయం. న్యాయకరంగా జీవించే మానవుడు ఒక్కడు కనబడట్లే ఈ లోకంలో. జాగ్రత్త వినాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఇంటికాడ వాక్యం సిద్ధపడినప్పుడు దేవుడు ఈ మాటలే నాకు చూపించాడు కాబట్టి ఈ మాటలే మాట్లాడుతున్నాను, ఎవరికి అవసరం. కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా మారిపోతారంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మనుషులు మొట్టమొదటిగా స్వార్థ ప్రియులుగా మారిపోతారు. ఎవడు స్వార్థాన్ని వాడు చేసుకుంటాడు. అన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు. 2 అన్నాదమ్ములు ఉన్నారనుకోండి. వీళ్ళకి ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూముల మధ్యాన్ని ఒక గట్టు వేయాలి. ఏం చేయాలి? గట్టు వేయాలి. ఈ గట్టు వేసేటప్పుడు తమ్ముడేమో నేను ఇవ్వన ప్లేసు నీ పొలంలో భాగం తీసి గట్టు వేయడానికి, అన్నేమో నీ పొలంలో భాగం తీసి ఇవి. వీళ్ళిద్దరూ కొట్టుకొని మొత్తానికి కత్తులు పట్టుకొని ఏం చేస్తారు? రోడ్డు మీదకి వచ్చి వాడిని వీడి పొడవడం జరుగుతుంది. మొత్తానికి ఏమవుతుందంటే అక్కడ వీరిద్దరూ ఉండరు. అసలు మనిషి జీవితము భూమి మీద 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. నువ్వు ఎక్కువ బ్రతకాలన్నా బ్రతకలే. బ్రతికే వాళ్ళు ఉన్నారు 100 సంవత్సరాల లోపు వారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మంచం మీద ఉండటం. ఆ బ్రతుకు వేస్ట్ అని నాకు అనిపిస్తుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి వారు ఈ రోజుల్లో స్వార్థప్రియులుగా తయారైపోయి బంధానికి, బంధుత్వానికి, అనురాగానికి, ఆప్యాయతలకి దూరం అయిపోయి మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వీరిలో బంధాలు ఏమైపోయాయి? ఒక తల్లికి పుట్టినోళ్ళే, ఒక తండ్రికి పుట్టినోళ్ళే. కానీ బంధాలు ఏమైపోయాయి, బంధుత్వాలు ఏమైపోయాయి అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్వార్థం అనేది మయానికి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ స్వార్థం మనిషిని ఏం చేస్తుంది అంటే అన్నదమ్ముడికి పడకుండా చేస్తుంది. అది నాదిరా అంటే ఇది నాది, ఇది నాదిరా అంటే అది నాది. మీరు నమ్ముతారు నమ్మరు, మా ఇంటి వెనకాల మా చిన్నాన్నది ఒక ఇల్లు ఉంది. అప్పుడు వాళ్ళ ఇల్లు కట్టుకోలే. చెప్తున్నా వినండి. అంటే మనం ఏది నేర్చుకోవాలో ప్రభు వాక్యాన్ని బట్టి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటాం. మా చిన్నాన్న ఏం చేశాడంటే, అరే కొద్దిగా లోపల కట్టుకుంటాండ్రా నేను అంటే ఎంత అనుకున్నా ఒక మోరడు
లోపల కట్టుకుంటాండ్రా, చిన్న పాక వేసుకుంటాండ్రా అన్నాడు. అంటే నేను అన్నాను, సరే వేసుకో, ఏమైంది అని చెప్పాను. అంటేనే ఆ పాక వేసుకొని పాకలో ఉంటూ ఒక చిన్న బిల్డింగ్ కట్టుకున్నారు. దేవుని కృపను బట్టి దేవుడే ఇచ్చాడు వారికి ఆ బిల్డింగ్. అది కట్టుకున్న తర్వాత ఈ పాక తీయడానికి రెడీ అయ్యారు. పాక తీయడానికి రెడీ అయినప్పుడు నేనేం చేసినానంటే వెనకాల గోడ కడదామని చెప్పి గోడ కడదామని అనుకునేసరికి మా చిన్న అన్న, రే యువతల జరిపి కడుతున్నావు ఏంటి నువ్వు అని అడిగాడు. మాది మూరడు ప్లేస్ తీసుకున్నాడు. అవతల ఇంట్లో బడి కదా కరెక్ట్గా వస్తుంది. ఒక లైన్గా ఉండేటప్పుడు ఆ పక్క బిల్డింగ్ ఎలా ఉందో దీనికి అలాగే వస్తుంది. లోపల కడుతున్నాం, బయట కడుతున్నాం ఏంటి అని అడిగాడు. అంటే నేనేమన్నానంటే మూరడు ప్లేస్ ఒకప్పుడు నువ్వే నన్ను అడిగి తీసుకున్నావు, ఇప్పుడు నా ప్లేస్లో నేను కట్టుకుంటే ఏమొచ్చింది నీకంటే అక్కడ డిస్కషన్ జరిగింది. నేను ఒకటే అన్నా, సరే తీసుకోండి తీసుకో, ఈ మాత్రం ప్లేస్కి ఏమైంది నాకు. ఈ చివరి నుంచి దాదాపు ఒక 20 అడుగులు పొడవు ఉంటుంది. అంతవరకు ఆయన అప్పుడు నేను అన్నాను, సరే తీసుకో. ఆయన చూస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? లోపలిగా కొద్దిగా జరిపి పట్టుకున్నా. నాకు పోయేదేముంది, ఏం లేదు. కానీ ఆడికి జరగవలసిందే జరిగిపోయాడు. అది చెప్పకూడదు, జరగవలసింది జరిగిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణ పరిస్థితి. ఒక్కొక్కప్పుడు నా భార్య వండి పెడతా ఉంటాను. అలాగే అయిపోయింది పరిస్థితి. అర్థం చేసుకోవాలి, స్వార్థం అనేది ఎవరికి పనికి రాదు. స్వార్థం ఉండనే కూడదు. ఏందా స్వార్థం అంటే, నువ్వు బాగుపడితే నేను చూడలేదు, నువ్వు ఒక స్థాయిలో ఉంటే నిన్ను చూడలేదు, ఒక మేడ మీద మేడ కట్టుకుంటే నిన్ను చూడలేదు, నువ్వు అభివృద్ధి చెందితే నువ్వు చూడలేరు, నీ కొడుకు జాబ్ వచ్చిందంటే నీ ఇంట్లో వైపు చూడలేరు, నీ భర్తకి గవర్నమెంట్ జాబ్ ఉందని ఇంటి వైపు చూడలేరు. ఇదంతా ఏంటంటే స్వార్థము. నేను గొప్ప నవ్వకపోయినా పర్వాలేదు, వారేమో ఏమవ్వాలట, నశించిపోవాలంతే. నాకంటే జీరో నీ జీరో అయిపోయా పర్లే, కానీ ఎవడు పాపం పక్కింటోడు గొప్పడు అవుతుందంటే మనం చూస్తూ వారవగలుగుతామా? మనిషి బుద్ధి వారవలేం. కానీ దేవుణ్ణి నమ్ముకునే పిల్లలుగా మనం ఎలాగుండాలో తెలుసా? పక్కోడు కానీ, ఎదురోడు కానీ, ఇంటి మీదోడు కానీ, ఇంటి కిందోడు కానీ, మనకి ఎదురొచ్చినోడు కానీ మనకి శత్రువైనప్పటికీ స్వార్థం పెట్టుకోవద్దు. పరలోకానికి ఆటంకం. అయ్యో ప్రభువా నేను చచ్చిపోయాను పరలోకం చేరుతానంటే కుదరదు. నువ్వు వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు అంటే స్వార్థం అనేటువంటి పాపం నీలో ఉంది. జాగ్రత్త. స్వార్థం అనేది ఏ మనిషి మీద నువ్వు, నీ పక్కోడి బిల్డింగ్ మీద కాదు, బిల్డింగ్ కాదు, 10 బిల్డింగ్లు కట్టినా సరే దేవుని స్తోత్రం, ప్రభువా నీకు చేతనైతే ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంటే, ప్రభువా తన్ను దీవించినట్లుగా నన్ను కూడా దీవించు, తనను ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించు, తన గొప్ప చేసినట్లుగా నన్ను కూడా గొప్ప చేయి. తప్ప ఆడు ఎదిగిపోతున్నాడు బాబు, ఆడు దించేసే. వీళ్ళు సొంకరి పరిచయుడు ప్రార్థన చేసినాడు చూసారా? సొంకరి పరిచయుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే ఒకరి ప్రార్థన ఎలాగుంటది? గర్వంతో ఉంటది, కుళ్ళుతో ఉంటది. ఒకరి ప్రార్థన లోబడేతనానికి చూపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు దేవుడు ఇద్దరు ప్రార్థన విని ఒక ప్రార్థనే అంగీకరించారు. కయ్యేను హేబేలు ఉన్నారు. కయ్యేను హేబేలు ఏమయ్యారు? నీకు అర్థమవుతుందా? సొంకరి పరిచయం గురించి చెప్పేసిన అది కాదు. మళ్ళా 2 కయ్యేను హేబేలు ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చారో, ఎవరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆజ్ఞను పాటించింది ప్రతి వంతు తీసి ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో వారిని ఏం చేశాడు? వారి యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు. అంటే చూశాడు, తీసుకున్నాడు. కయ్యేను కూడా అర్పణ ఇచ్చాడు, తీసుకున్నాడా? తీసుకున్నాడు. ఏ మనసుతో ఇచ్చాడు? కుళ్ళి బుద్ధి. తన తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ తీసుకున్నాడు. ఈయనేంటంటే కొంత దాచుకొని కొంత ఇచ్చి. కొంతమంది చూడండి మందిరాన్ని కానుక తీసుకొస్తారు, కొంత ఏం చేస్తారు? మడిచి జోబులు పెడతారు. ఇందులో బోల్డ్ నోట్లు ఉంటాయి, జోబులో చేపెడతారు. నేను చాలా మంది చూస్తూ ఉంటాను, చాలా మందిరాలకు వెళ్తుంటాను కానీ చూస్తాను. ఇలా తీసిన తర్వాత అందులో చూస్తాడు 100 రూపాయలు ఒకటి ఉందా, 50 ఉందా, 10 ఉందా, 20. అది మొత్తం ఎక్కడ ఏం చేస్తాడు అంటే 10 రూపాయలు ఒకటే తీస్తాడు. ఈ 10 రూపాయలు తీసి అడుక్కున్నోడికి మాదిరి వేసినట్టు యాత్ర చూసావో అలాగే వేస్తాడు. ప్రభు అడుక్కున్నాడా?
సిగ్గు ఉండక్కర్లే. ప్రభు అడుక్కున్నాడు, నేను ఏ మీటింగ్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, నేను జోబులో చేయబెట్టినంటే ఎంత నా చేతికి వస్తే అంత వేసేస్తానంటే వెనక దాన్ని ఇలా తిప్పి చూడడం వల్ల తిప్పి చూడడం. నేను పాడేరు వెళ్ళా, నేను పాడేరు మీటింగ్కి వెళ్ళా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పాడేరు వెళ్తే నాకు ఎవరు తోడలేరు, దాదాపు 3 సేవకులు. అంటే నాకు అలవాటు ఏంటంటే నాతో ఎవరో ఒకరిని తీసుకెళ్ళడం. ఆమె చెప్పండి, నా అలవాటు ఫస్ట్ నుంచి నా ఆత్మీయ తండ్రి నేర్పిన అలవాటు ఏంటంటే నాతో పాటు ఎవరో ఒకరిని తీసుకెళ్ళడం. అయితే మీటింగ్ జరుగుతుంది అంటే ఒకరిని వెళ్ళగలరు, ఏ అర్ధరాత్రులైనా తిరిగి రాగలరు. ఆ యొక్క కృప దేవుడు ఇచ్చిన నా ధైర్యం ఏంటంటే నా ప్రభు. దేవుని స్తోత్రం. అయితే ఎటువంటి అర్ధరాత్రులైనా తిరిగి రాగలరు, కానీ ఇంకొకరిని తీసుకెళ్తే వాడు ఆ మాట మంచి మాటలు వింటాడు కదా అనేసి 3 పాస్టర్లు ఫోన్ చేసిన, నేను రానంటే నేను రాను అన్నారు. 2 విశ్వాసులు ఫోన్ చేసిన, నేను రాను అన్నారు. ఆఖరికి మా చిన్నపిల్లలు కూడా, మా వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా బతిలాడినారు, వస్తారు ఎట్లా అంటే మేము రాము అన్నాం. అరే శుభ్రంగా నీకు ఏది కావాలో అది కొంటానరా అంటే రాను అన్నారు. కానీ నా నా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి, నా ఫోన్పేలో ఒక 1000 రూపాయలు ఎంతో ఉన్నాయి. నేను ఫోన్పేలో నుంచి తీసుకెళ్ళి ఆయిల్ పనికి వస్తాలే అనుకొని నా జోబీలు 20 రూపాయలు ఉన్నాయి. కానుకలు పట్టే సమయం వచ్చింది, అవే ఉన్నాయి, అలాగే వేసేసాను అంతే. అవే ఉన్నాయి. ఆ 20 రూపాయలు వేసాను, అక్కడ 200 ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంతమంది తీయడానికి ఒప్పుకోరండి. ఎంత ఉందా ఎంత ఉందా చూస్తారా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది చేయకూడదు. స్వార్థం. సేవకుడికి ఇచ్చేయడం ఏంటి, సేవకి ఇచ్చేయడం ఏంటి. చాలా మంది స్వార్థం చూపిస్తారు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, సేవకుడు ఇస్తున్నావు అంటే నువ్వు అర్పించిన అర్పణ కూడా వద్దు అసలు. సేవకుడికి ఇస్తున్నాను అని అర్పించకూడదు ఎప్పుడు కూడా. నేను దేవుడికి ఇస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పు. స్వార్థం ఏముంటది ఇది. ఈ స్వార్థం గురించి గంటల కొద్ది మాట్లాడగలుగుతాను. హల్లెలూయా. అర్థమవుతుందా. స్వార్థం అనేది మనిషికి పనికిరాదు. ఇది పరలోక రాజ్యానికి నిన్ను వెళ్లకుండా ఆటంకపరిచే బలమైన ఆయుధం భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ఒకే విశ్వాసంతో ఒకే నమ్మకంతో ఉండాలి. తెలుసు ప్రభువా, ఇప్పుడు వితిన్ సెకండ్స్ లో నన్ను తీసిపోయినా నేను పరలోకం చేరాలి అనే భక్తి చేయాలి. మీకు అర్థమవుతుందో లేదు. వితిన్ సెకండ్స్ లో నువ్వు ఎప్పుడు పిలుస్తానో నాకు తెలియదు, ఎప్పుడు తీసుకుపోతావో నాకు తెలియదు, ఎలా ఉంటానో నాకు తెలియదు. నా లైఫ్ నా చేతులు లేదు ప్రభా. క్షణం క్షణం నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు, ఐ ఆమ్ వెయిటింగ్ అంతే. ఆ తర్వాత ఆ ప్రభు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు పరలోకం చేరాలి అంటే నీలో ఇవి ఉండకూడదు. ఇంకా ఉన్నా చెప్తా, ముందుకు చూడండి. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ఇప్పుడు దీని గురించి మాట్లాడు. ఫస్ట్ ఏంటిది, స్వార్థం గురించి మాట్లాడు. రెండోది కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తాం. ధనాపేక్షలు, ధనము. నిన్న ఒక వీడియో క్లిప్ చూశాను. అంటే ఎడిటింగ్ ఎలా భలే చేసిండు ఆ అబ్బాయి ఎవరో కానీ, నోటు మాట్లాడుతూ ఉంది మనుషులతో. నోటు మాట్లాడుతుంది, రే నేను ఒక కాగితం రా. అది మాట్లాడుతుంది, రే నేను ఒక కాగితం రా. ప్రజలకు చెప్తుంది ఈ సందేశాన్ని. నేను ఒక కాగితాన్ని, నన్నే దేవుడిగా పూజిస్తారేంద్రా, నేను పడిపోతే మొక్కుతారేంద్రా, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళరా. ఆ కాగితం ఏడుస్తాను. నిజం చెప్తున్నా. అంటే చూడండి, అది ఒక చెట్టు నుండి వచ్చిన కాగితమా కాదా, మన రియల్గా అర్థం చేసుకో. ఆ కాగితమే మన దగ్గర ఉంటే ఈ రోజు దానికి విలువ ఎక్కువ. మనిషికి ఉన్న విలువ తీసుకునే దానికి కారణం కూడా అదే. మనిషిని మనిషిగా చూడకపోవడానికి కారణం కూడా అదే. ఈ రోజు ప్రపంచంలో డబ్బుంటేనే మనిషి అంటున్నాడు చాలా మంది. రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఓ పాస్టర్ గారు అబ్బాయి. ఎక్కడి నుంచి అంటే ఖమ్మం డిస్టిక్ నుంచి ఫోన్ చేశాడు. దేవుని చిత్తం అయితే 20, 21, 22 3 రోజులు కూడా సభలు ఏర్పాటు చేస్తున్నారు. నన్ను స్పీకర్ గా పిలిచారు, వెళ్తున్నాను. దేవుని చిత్తం అయితే దీన్ని. దేవుని స్తోత్రం. అయితే అబ్బాయితో నేను మాట్లాడినా. ఆయన అంటున్నాడు, నేను ఒకళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నా బ్రదర్, ఒకళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నా. అయితే ఆ డబ్బులు ఇవ్వలేదని నా హృదయంలో ఒకటే తాపత్రయం, ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు అంటున్నాడు. ఇది మంచిదా చెడ్డదా మీరు చెప్పాలి. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? నువ్వు ఒక 10,000 తీసుకున్నావు ఒకరి దగ్గర, టయానికి ఇవ్వలేకపోయినావు. ఇవ్వాలనుకున్నాం,
కానీ ఇవ్వలేకపోయినావు. ఏం చేస్తావు నువ్వైతే? ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము, అయ్యా కొద్ది కుదరలేదు, రేపో ఎల్లుండో లేకపోతే ఒక 10 రోజులు, ఒక 5 రోజులు టైం ఇవ్వండి ఇచ్చేస్తాం అని చెప్తాం. కానీ ఆ అబ్బాయి నాతో ఏమంటాడో తెలుసా? నా పీక పోయితే ప్రాణం పోయినట్టే, అంటే ఆ మాట తప్పితే నా పీక పోయినట్టే అంటుంటాడు. నేను ఆ మాటకు సరైన మాట దేవుడు అక్కడ నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఏమని ఆలోచించాడు? నువ్వు సేవలోకి వచ్చినావు, సేవలో నమ్మకంగా ఉన్నావు, దేవుడికి ఎన్ని మాటలు ఇచ్చి ఉంటావు? నువ్వు ఎన్నిసార్లు మాట ఇచ్చి ఉంటావు? నేను చక్కగా బ్రతుకుతా, నేను యథార్థంగా బ్రతుకుతా, నేను పరిశుద్ధంగా నిలబడతా, నేను దేవుని కొరకే నిలబడతా, దేవుని కొరకు ఏదేం చేస్తా అన్నావు. ఎన్నిసార్లు తప్పినావు నువ్వు? ఆయన మనిషి, మాట ఇచ్చి తప్పుతాం మనుషులు అంతే. మనిషి కొరకే నువ్వు వాళ్ళకి చెప్పి నా ప్రాణం పోతుంది అంటవేంది, చచ్చిపోవాలనిపిస్తుంది అంటవేంది, చచ్చిపోతానంటవేంది, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అనాలనిపించింది, కానీ అనలే మాట. నాకు అనిపించింది, మనిషికి ఇచ్చిన మాట తప్పినంత కూడా చచ్చిపోతాడట. మరి దేవుడికి ఇచ్చిన మాట నువ్వు అప్పుడు చెప్పు, చచ్చిపో, అప్పుడు చావు. అవునంటారు కదా? అంటే ఒక ధనం ఇచ్చిన మనిషికి ఇంత వాల్యూ ఇచ్చినప్పుడు దేవునికి అంటే వాల్యూ లేదు నీకు. ధనం ఇచ్చిన మనిషిని కనపరుస్తున్నా కానీ దేవునికి ఇచ్చిన వాల్యూ లేదు. ఆ మాటలో బాధపడ్డా, చెప్పా, నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం అవ్వలేదు బ్రదర్, తర్వాత నీ ఇష్టం, కానీ నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పాస్టర్ గారు మాకు లైన్కి వెళ్ళిన పాస్టర్ గారు బాడీ పెయిన్స్ విపరీతంగా, ఇక్కడ నుంచి ప్రార్థన చేశారు, మీరు చేయి పెట్టుకోండి అన్నాను. ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే రాత్రి ఫోన్ చేశారు, ప్రేయర్ చేస్తే ఇక్కడ నుంచి ప్రార్థన అక్కడ స్వస్థ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. బళ్ళారి నుంచి ఇంకొకరు ఫోన్ చేశారు, మొన్న ఆదివారం ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను, లేదు శుక్రవారం కదా, నేను మొన్న బుధవారం వచ్చాను అడిగి, నాకు మీటింగ్ ఉంటే బుధవారం వచ్చాను. బళ్ళారి నుంచి దాదాపు ఇక్కడ నుండి నేను సబ్బువారం దాటేంత వరకు మాట్లాడుతున్నాడు ఆ పాస్ గారు. 63 years, 63 సంవత్సరాలు. నేను చెప్పిన ప్రతి ప్రవచనం వారి జీవితాన్ని ఎట్టుబడి చూపిస్తుందట. నేను చెప్పాను ఇలా జరుగుతుంది చెప్పాను. అవును బ్రదర్, అవునాను. ఆవిడికి 5 సంవత్సరాలు వెన్నుపూస ఇరిగిపోయి వెన్నుపూసలో నరం తప్పడిపోయింది. డాక్టర్ అన్నాడట, లైఫ్లో ఇది చెట్ట కాదు, నీ లైఫ్ అంతా ఇలాగే ఉండాలి అని చెప్పాడు. ఏం చెప్పిండట? ఇలాగే ఉండాలి, కూర్చుంటే లెగలేదు, లేగిస్తే కూర్చోలేదు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను బాగు చేస్తా, ఆవిడని అక్కడ చేయి పెట్టుకోమని చెప్పి అన్నాడు. నేను రన్నింగ్ లో ఉన్నాను, ఎక్కడ బండి ఆపలే, నేను రన్నింగ్ లోనే బైక్ తోలుకుంటూ ప్రార్థన చేస్తున్నా, హెల్మెట్ లో సెల్ పెట్టుకొని ప్రార్థన చేస్తాను. అమ్మ, మీరు ఎక్కడైతే నొప్పి ఉందో 5 సంవత్సరాల నుంచి డాక్టర్లకు అసాధ్యమైన దేవుడు కార్యం చేయబోతున్నాడు, అక్కడ చేయి పెట్టుకోండి అన్నాను. అటు చేయి పెట్టుకున్నారు, ప్రార్థన చేసిన. అద్భుతం ఏంటంటే 5 సంవత్సరాలు ఉన్న నొప్పి క్షణాలు మట్టుమాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, బళ్ళారి రావాలి బ్రదర్, మేము మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు సంతోషంగా ఆనందముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. ఇలాంటి అద్భుతాలు జరిగితే ₹1 ఎవరు? నాకు ₹1 ఎవరండి? నిజం చెప్తున్నా. ధనం కోసమే ఈ సేవలోకి వచ్చేలాగుంటే ఇంచుమించు ₹1,00,000 నా జీవితంలో ఉండాలి. నిజంగా మీరు ఏ ప్రవక్తకైనా ఫోన్ చేసుకోండి, ఏ ప్రవక్తలకైనా ఫోన్ చేయండి, నాలాగా ప్రార్థన చేసి ₹1 తీసుకోకుండా ఉండడం నాకు చూపించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ధనము మనిషిని ఏం చేస్తుందంటే నెత్తి మీద కూర్చొని కిందకి నెడతా ఉంది. స్వస్థత జరిగితే ముందు ఆ ప్రవక్తతో మాట్లాడాలి అంటే ముందు ఫీజు ఎంత కట్టాలి? 200. డాక్టర్ ఫీజు మా అక్కకి జాయిన్ చేయాలంటే ఎంత కట్టాలి? ముందు అది ఏడుదంటారనా, అది ముందు అపాయింట్మెంట్ ఎంత కట్టాలి? ఈవిడికి అయితే 800, ఒక్కొక్క పాస్ గారికి అయితే 500. అంటే నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ధనము ఎవరినైనా మోసం చేస్తుంది, ఎలాంటి వారినైనా మోసం చేస్తుంది, ఎలాంటి వారినైనా పడగొడుతుంది. ధనాపేక్షగా ఉండొద్దు. ఇది పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి ఆటంకం. ధనం ఉందా నీ చేతిలో? నా చేతిలో కానీ ఒక్క 10,000 ఉన్నాయి అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? 10,000 కానీ ఉంటే అద్భుతంగా
ఒక 10 మంది పాస్టర్ గారు పిలిచి మీటింగ్ పెట్టేస్తాను. సేమ్ నా విజన్ అది. మీరు నమ్ముతారో నమ్మరు. మా పిల్లలు తెలుసు. మీరు ఇంకా కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలీదు. మా పిల్లలు తెలుసు. నా చేతిలో ఒక 10,000 ఉందనుకో, ఏం చేస్తానో తెలుసా? మీటింగ్ పెడతాను. నాకున్న అప్పులున్నాయి, నాకు సమస్యలున్నాయి, నాకు బాధలున్నాయి. అవేవి చూడండి నేను. దేవుని నామాన్ని మొదట కనపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ధనం దేని కొరకు ఉపయోగిస్తే దాన్ని రెట్టింపు అవుతుంది మనం చూసుకోవాలి. బ్యాంకులో వేస్తే, ఎల్ఐసి కడితే, అమ్మ ఎల్ఐసి బాండ్ ఇటు చూడమ్మ, ఇటు తల్లి, ఎల్ఐసి కడితే ఏమవుద్దిరా? ఒక 10 సంవత్సరాలు కట్టాం, ఏమైంది? మరి దేవుని అకౌంట్ నువ్వు పంపించావు అనుకో, ఎప్పుడు వస్తాయి? ఇది ఉండదు, ఈ నిరీక్షణ ఉండదు ప్రజలకి. ఏం ప్రజలు నాకు అర్థం కాదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బులు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, సమస్యలు పోతున్నాయి, 10 రూపాయలు మనం పెట్టడం చేస్తాం అంటే నాకు మరి చెప్పట్లే, పరిస్థితి అలాగ ఉంది. ధనాపేక్ష, ధనము 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 ధనము, చచ్చిపోతే ఏదో ఒక రోజు ధనం. ఒక్కొక్కడు నేను చూస్తుంటాను, ఒక్కొక్కరు కాసి ఎంత ధనం ఉంటే సుఖమే ఉంది, నెమ్మది లేని బ్రతుకు. ఇంతటి ఇంతే చచ్చిపోతాడండి. ఏమవుతుంది? ఇంతటి కడుపు నిండా తినలేనటువంటి బ్రతుకేందుకు? ఎంత ధనం ఉంటే సుఖం ఎందుకు? ఒక్కొక్కడు ఏసీలో పడుకొని చచ్చిపోతాడు, తెలుసా మీకు? ఏమన్నా సరే, అవునా కదా? ఎంతమందో డబ్బు ఉంటే నీకు నిద్ర పడుతుందా? డబ్బుతో కొనలేని కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నేనంట రాత్రి ఆ వ్యక్తి చెప్తున్నా, ఏమని చెప్తున్నా అంటే, డబ్బుని, బంగారాన్ని, ధనాన్ని, లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వస్తువులు, విలువైన వస్తువులు కన్నా నా యేసయ్య విలువైన వాడు. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయగలను, విడుదల అవుతుంది. అటువంటి విధంగా దేవుడు వాడుకుంటున్నాడు. కానీ డబ్బు అయితే లేదు బ్రదర్ దగ్గర, డబ్బు అయితే లేదు. మీరు ఎప్పుడైనా నమ్మండి, స్వార్థం లేని సేవ చేసిన వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. స్వార్థం లేని సేవ చేసిన వాళ్ళ దగ్గర ఏది పడితే అది కొట్టుకొని పోతూ ఉంటాం చూసావా? లక్షలు ఉన్నా సరే కొంతమంది దగ్గర కోట్లాది రూపాయలు వస్తాయి. ఒక సేవకుడికి ఓ 10 రూపాయలు పెట్టడం ఎంత ఉంది? ఎందుకు సుఖం ఉందాక? లేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ మాట ద్వారా మీరేం అర్థం చేసుకోవాలి చెప్పాలా? నేను ముఖ్యసూటిగా మాట్లాడతాను, ఎవరిని హైలైట్ చేసి మాట్లాడని, ఎవరిని డౌన్ చేసి మాట్లాడను, ముఖ్యసూటిగా మాట్లాడుతూ వాక్యం ద్వారా. మన దగ్గర ఒక ఆల ఉంటే, మన దగ్గర ఒక ఆల అలా పొదుగు ఉంటే, కొంతమంది నోట్లు ఇచ్చినప్పుడు వాసన చూస్తుంటాను, మురిగిపోయిన వాసన వస్తుంది. ఏమంటే కుండలో వడిచి తాలింపు వేసేసినట్టు, కుండలో వడిచేసి ఒక ప్యాకింగ్ చేసేస్తారు. కొంతమంది నోట్లు ఎలా తీస్తుంటే ఆ నోట్లు మయ్యని బూజెక్కిపోతుంటాయి. ఎప్పటి నుంచి దాచారు నోట్లు? హల్లెలూయా చెప్పండి. నీ ప్రతి విషయంలో ప్రభు నామాన్ని కనపరచు. నీ ధనాన్ని ప్రభు కొరకు ఉపయోగించు. నేను ఈ నవంబర్ నెలలో నాకు 5 లక్షల రూపాయలు కావాలి. ఎందుకు కావాలంటే మా ఊర్లో అయితే 1,50,000 అంటే 3 రోజులు మీటింగ్ అయిపోతుంది. ఇక్కడ 5-6 లక్షలు ఉండాలి. ఎలాగ జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు, కానీ జరుగుతుందని నమ్మకం ఉంచానంటే. రూపాయి లేదు, ఐఎమ్ జీరో, అకౌంట్లో జీరో, ఇంట్లో జీరో, ఒక బంగారు పిసరు కూడా ఉండదు. మా బీరువాంతిని ఎదుర్కొంది. ఫస్ట్ నుంచి దేవుడు నా దగ్గర ఉండేది పెట్టడం నేర్పాడు. ఇలాగా నిన్న ఒక సేవకుడు పాడేరులో చెప్తున్నాడు, ఇలాగ కావాలా ఇలాగ కావాలంటే మేము ఇలాగే కావాలన్నాం. అయితే నా దగ్గర రూపాయి అడగండి అంటారు. మన ఆ బ్యాచ్ కాదు, అలాగ ఉండకూడదు. మనం ధనాపేక్షగా ఉంటే నీ ధనం ఏదో ఒక రోజు నేను చంపేస్తుంది. నీ కాడ ఎక్కువ ధనం ఉందనుకోండి, వేసేస్తాడు ఎవడొకడు, వేసి పారేస్తాడు అంతే. ఏదో ఒకలాగా వేసి పారేస్తాడు కంపల్సరీగా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. అంతేనా కదా? దరిద్రుడైతే నీ దరికి ఎవ్వరు రారు. బెల్లం ఉంటే ఈగలు చేరుతున్నట్లు. అసలు నేను చెప్తాను, ఈ పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను చెప్తాను,
ధనము నీకుంటే కదా, అక్కడ ప్రభుని పెట్టి, ప్రభువు నీకుంటే అందరూ వస్తారు, ప్రభువే లేకపోతే ఎవరు, అది పెట్టుకోవాలి మనసులో. కానీ పాట మంచిదే, అంటే ఈ లోకంలో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఆయన రాశాడు, మంచిదే. కానీ మనం అనుకోలేదు. అందుకే ధనాన్ని ప్రేమించే సేవకుడు మీ సేవకుడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రేమించొద్దని చెప్పడానికి మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక మూడవ మాట, బేంకమలాడేవారు అంటే గట్టిగా మాట్లాడేవారు, గొప్పలు చెప్పుకునేవారు. బేంకమలాడేవారు అంటే అర్థం ఏంటి? గొప్పలు చెప్పుకునేవారు, లేదా గట్టిగా నోరేసుకొని పడిపోతారు చూసేవారు. నోరున్నోడికైనా బలమున్నోడికైనా ఈ లోకంలో స్థానం ఉంది అంటారు. నోరు లేకపోయినా ప్రభు ఉంటే స్థానం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రతి దానికి కూడా నా ప్రభు ఉంటేనే జరుగుతుంది అని నమ్మకం నీలో ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. బేంకమలాడి ఎంత గట్టిగా మాట్లాడతారు కొంతమంది, చూడండి. ఏంటి చెప్పు అని మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళు కొట్టడు. ఎప్పుడేం గమనించండి, సామెత ఒకటి ఉంటుంది కదా, అరిసే కుక్క. బాగా చెప్పిన దేవుని స్పీడ్ పెద్ద నోరేసుకొని పడిపోతారు. పడిపోయినా వాళ్ళ వల్ల ఏం కాదు, సైలెంట్గా ఉంటారు. చూసా, భూమిలో ఉన్న పునాదులు పెకలింపబడేటట్లుగా చేసేస్తారు. సైలెంట్గా ఉన్నారు. నాలా గట్టిగా అరిచే వాళ్ళు ఏం చేయలేరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మెత్తగున్నాడు అట్ట మేళ్ళే అని చెప్పండి. మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అమ్మ పాస్టర్ గారు ఏమేస్తారో చెప్పకూడదు అనుకుంటారు. మెత్తగుండాలట మేళ్ళ తగలబెడతారు. గట్టిగా మాట్లాడినాడు ఏమీ చేయలేడు. కొంతమంది నేను చూస్తుంటాను, గట్టిగా మాట్లాడి ఈయన కాసి మాట్లాడ్డా. వినండి జాగ్రత్త, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు జాగ్రత్త వినాలి. ఇప్పుడు డాడీకి నాకు కొంచెం డిస్కషన్ అయింది. నేను గట్టి మాట్లాడితే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటారు. ఒక్కోసారి పక్కనే కూర్చుంటాను, వినపడదంటే నాకు పెద్దలే కదిలితే మరి ఆ సౌండ్ ఎలా వినపడుతుంది అవతల వాళ్ళకి, అలాగేనండి అంటారు. ఫస్ట్ నుంచి అలవాటు ఏమో. దేవుని స్తోత్రం. నేను గట్టిగా మాట్లాడతాను, అమ్మ చూస్తుంది. మా పట్నాయక్ గారు కూడా నమ్మకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, కొంతమంది ఇలా మాట్లాడతారు, బిగ్గరగా మాట్లాడి పక్కోడిగా చూస్తాడు. ఎందుకో తెలుసా? వాడు వచ్చి వీడికి సహాయపడతాడని. వాడు సహాయపడకపోతే అవతల కొట్టేస్తాడు. ఇక వెనక ముందు ఆలోచించాడు. గట్టిగా మాట్లాడినవాడు ఎందుకు పని చేయడండి. వీళ్ళు గొప్పల కోసం పరిగెడతారు. గొప్పలు పడకని తిప్పలు పడతారు. నిజంగా గొప్పలకి వెళ్ళిపోతే ఏమైంది? తిప్పలు పడతారు ఖచ్చితంగా. నాకు గొప్పలకి ఏం చెప్పారు, పాస్టర్ గారు ఒక 5 ఎకరాల భూమి ఉందండి, మీరు ప్రార్థన చేయండి, అది ఒక చేతిలోంచి బయటకు వచ్చేస్తే అందులో 1 ఎకరం మీకు పేరు రాసేస్తాను. ఇది గొప్ప. ఇప్పుడు దేవుడి కార్యం చేసేంత వరకు అక్క, అవునే కదా. మొత్తానికి పాస్టర్ గారు ఏం చేస్తాడు? నమ్మేస్తాడు. నేనైతే అసలే నమ్మేసి ప్రార్థన చేశా. మీరు నమ్ముతున్నా. ప్రార్థన చేసిన తర్వాత, బ్రదర్ వచ్చిందంటే వచ్చింది సార్, దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి అన్నాడు. మంచిది, కానీ నేను అడగలేదు. నేను అడగలేదు అసలు. ఆ ఎకరం ఇస్తాను అన్నావు కదా, ఇస్తావా సత్తవా అని అనలే. ఇంకా ఆ రోజే లాస్ట్ ఫోన్. ఇప్పుడు వచ్చి ఫోన్ రాలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడైతే కారు కొని ఇస్తాను అన్నాడు. ఎందుకు సార్, మీరు అలా ఉండండి, నా బిజినెస్ డెవలప్ అవనియండి, నేను చూస్తాను. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చూసి చిన్న వయసులోనే ముసలింపులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయని ఇప్పుడు అర్థమవుతుంది. వాగ్దానాలు విని 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 ముసలింపులు వచ్చినాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి అమ్మ, కొంచెం నల్లగా వచ్చేటట్టుగా చేసుకుంటాం. అక్క ఏమైనా ఉంటే చెప్పండి, ఔషధాలు ఏమైనా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా పాప అంటది, నువ్వు పెదనాన్నకంటే చాలా చిన్నోడు కదా నాన్న, మరి ఎందుకు నీకు ముసలి ఇంటికి వస్తున్నాయి అని అడుగు. నాకేం తెలుసా, పెదనాన్న అయితే పెద్దోడు అయ్యి ఉంటాడు, కానీ ఆడికి రాలేదు, నాకు వస్తున్నాయి అంటే, మరి నీకెందుకు వస్తున్నాయి? నాకేం తెలుస్తుంది. నేను ఇప్పుడు అనిపిస్తుంది, వాగ్దానాలు విని విని ఈ ఇంటిలో మోసపోతున్నాయి. ఎంతమంది తెలుసండి, నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ జరిగినాయి. మీరు నమ్ముతారా? ఒక అబ్బాయి
చూడండి, మనుషులు తాలూకు వైఖరి చెప్తున్నా. ఒక అబ్బాయి, సార్ ఏ ఊరు సార్ అన్నాను. సార్ అన్నాడు, ఏ ఊరు అండి అన్నాడు. రాజమండ్రి నుంచి సార్ అన్నాడు. మంచిది సార్, నేను పచ్చకామెరలతో బాధపడుతున్నాను సార్. ఇది 5వ సారి 6వ సారి రావడం. లోపల వేర్లు తన్నేసినాయి. ఏం తన్నేసినాయట? ఆ బిడ్డకి నా ఛానల్ ఆయన దగ్గర ఉంది. ఆడికి దేవుడే బుద్ధి చెప్తాడు. ఇప్పుడు ఒక నాడు ఈడ్చుకొని తీసుకొస్తాడు మన మందిరాన్ని. హల్లెలూయా చెప్పండి. పచ్చకామెరలు అంటే ఏం చేసినా ఏర్లు తన్నేసినాయి సార్. భార్య వదిలేసింది, పిల్లలు వదిలేసాను, అందరూ వదిలేసాడు. ఏమడరా నీకు చెప్పినా నువ్వు వినవరా? మనిషి మాట వినవరా? దేవుడి మాట వినవరా? నువ్వు పోరా బయటికి అని చెప్పి వదిలేశారు. నిస్సహాయ స్థితిలో నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడి అప్పుడు ఫస్ట్ రోజు నేను ప్రార్థన చేసిన, నీ మీద డెవిల్ అటాక్ పనిచేస్తుంది నాన్న అని చెప్పిన. దాన్ని ఏం చేయాలి సార్ అన్న. ప్రార్థన చేయు, రేపు ఉదయం ఫోన్ చేయాలి. మళ్ళా రేపు ఉదయం చేసిన, మళ్ళా ప్రార్థన చేసిన, మళ్ళా రేపు ఉదయం ఫోన్ చేయను. కొంతమందికి ఇలా చెప్తుంటాను, ఎందుకంటే దేవుని ఆత్మ దర్శించదు వారిని. కొంతమంది దర్శిస్తారు తొందరగా, కొంతమంది దర్శించదు. అలాంటి వాళ్ళకి నేను టైం పెడుతూ ఉంటాను. అనుకోకుండా ఒక రోజు ఫోన్ చేశాడు. అప్పుడు ఎవరికో ప్రార్థన చేస్తాను, మంచి దేవుని శక్తి కమ్ముకొని ఉంది నాకు. ప్రార్థన చేశాను, ప్రవచనం చేయమని 10 రోజుల్లో నీకు నార్మల్ రిపోర్ట్ రాబోతుంది, వెళ్ళిపోను. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ రిపోర్ట్లు వచ్చినాయి, ఈ క్లారిటీ అయిపోయిన రిపోర్ట్లు తీసుకుని ఎక్కడ రావాలి? నువ్వు 10 లక్షలమ్మా నేను అడగలే, నీకు 100 రూపాయలు కానుకమ్మా నేను అడగలే. ఇదే ఫోన్పే నెంబర్ అయినప్పుడు నువ్వు కానుక రూపాయి నాకు వేయద్దు, కానీ మందిలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలని అడిగిన. అయితే ఏం చెప్పింటో తెలుసా? సరే సార్, ఖచ్చితంగా 100% నాకు తగ్గితే, మీరు అన్నట్టు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను అన్నాడు. హల్లెలూయా. నిజమా? నిజం, ఖచ్చితంగా వస్తాను సార్ అన్నాడు. ఈ కాళ్ళు అనుకోండి సార్, చేతులు అనుకోకండి సార్, బ్రతిమలాడుతున్నాను సార్ అంటే ప్రార్థన చేసిన. అద్భుతంగా 10 రోజుల తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేశాడు. 10 రోజుల తర్వాత 8 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేశాడు. అప్పుడు వరకు డైలీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. 10 రోజుల వరకును ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని. తర్వాత 10 రోజులు పోయిన తర్వాత 2 డేస్ పోయిన తర్వాత ఫోన్ చేశాడు. సార్ మీరు అన్నట్టే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్జెంటుగా పట్టుకొని రా అన్నాను. ఎక్కడికి? ఆయన ఎక్కడ? రాజమండ్రిలో ఉన్నాడు. ఒక 2 గంటల జర్నీ, అవునా కదా? 2 గంటల జర్నీ వచ్చి చిన్న సాక్ష్యం ఇచ్చేసి వెళ్ళిపోతాం రా అన్నాను. అంటే వస్తాను సార్ అన్నాడు. అమ్మయ్య, దేవుడు నా యొక్క ఆలోచన ఏంటి? ఒక మనిషి ద్వారా దేవుడు అద్భుతమైన మిరాకిల్ చేస్తున్నాడు, వస్తాడు, సాక్ష్యం చెప్తాడని 1 గంట 2 గంటలు అలా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు సాయంత్రం అయింది, ఫోన్ చేశాడు. ఏం బ్రదర్ రాలేదు అని అంటే, సార్ ఈ రోజు రాలేదు కానీ ఒక 10 రోజులు పోయిన తర్వాత వస్తాను సార్, కొద్దిగా నీరసంగా ఉన్నాను. ఓహో సరే అయితే అని చెప్పిన. 10 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత మరి వస్తావా అంటే, ఎందుకు సార్ బుర్రలు తింటున్నారు మీరు, ఇదే పని నీకు అన్నాడు. ఓహో ప్లేట్ మారింది, సరేలే బ్రదర్ మీకు ఇష్టమైనప్పుడు రండి అంటే ఆ మాటతో ఫోన్ పెట్టేశాడు. 4 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేసి, సార్ నేను పనికి వెళ్ళాలనుకుంటున్నా, నాకు ప్రార్థన చేయండి అంట. అయినా ప్రార్థన చేసిన, ఆయన రాలేదని బాధపడ్డా, ప్రార్థన చేసిన, పనికి వెళ్ళిపోయాడు. ఇప్పటికి వచ్చి మరలా ఫోన్ లేదు. ఇప్పటికి వచ్చి మరలా ఎంతోమంది వెళ్ళారు అంటే డంపపు మాటలు గొప్పగా మాట్లాడుతారు. నా ఛానల్ ఎంతమంది అయితే నాకు వాగ్దానం చేశారు అంతమంది దగ్గర నా ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్. వాళ్ళందరూ చూస్తారు ఖచ్చితంగా. వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు దేవుడి దగ్గర ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి చూశారు, అది కానీ నెరవేర్చకపోతే నీ జుట్టు కత్తిరించి మరలా విశాఖపట్నం ఎంఈపీలు తీసుకొచ్చి పడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది చేస్తాను, ఇది చేస్తాను వద్దు. నీ దగ్గర ఉంటే చేస్తావో లేదు దేవుడికి తెలుసు. అంతేగాని వాగ్దానాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు వాగ్దానం ఇచ్చితే అంతే సంగతులు. ఇది బేంకములాడేవారు. ఇంకా నెక్స్ట్ అహంకారం నాశనానికి ముందు ఏం వస్తుంది? గర్వం వస్తుంది చూసా. గర్వం అహంకారం అంటారు చూసా. అహంకారం అంటే ఏంటి నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వెవడు అసలు చెప్పడానికి, నీకేం పని అంటే ఈ అహంకారం మనిషిలో ఏం చేస్తుంది తెలుసు? మనిషిని తొక్కేస్తాయి. మనిషిని ఏం చేస్తాయి? అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదించబడకుండా, దీవించబడకుండా ఇవేం చేస్తాయంటే మనిషిని అంధకారంలో నెట్టేస్తాయి. వీడికి తెలియకుండానే మోసపోతూ ఉంటాడు, వీడికి తెలియకుండానే పాడైపోతూ ఉంటాడు,
వీడికి తెలియకుండానే ఇబ్బందుల పాలు అయిపోతూ ఉంటాడు. వీడికి తెలియకుండానే నాశనకరమైన కోపంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే అహంకారం మనిషికి రానికూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది కూడా పరలోకం వెళ్ళడానికి ఆటంకము. ఇది కూడా ఒక ఆయనకి ఏమ్మా దేవుడు నమ్ముకోలేదు, ఎందుకు దేవుడు నమ్ముకోలేదు అంటే, దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమట? చాలా ఇష్టం. కానీ ఎందుకు నమ్ముకోలేదంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు చూసా, వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు ఎవరిని చూసి రావాలి? ఎవరిని చూసి రావాలి? దేవుని చూసి రావాలి. కానీ నువ్వు ఎవరిని చూసి వస్తున్నా? ఇదే మనిషిలో ఉన్న వీక్నెస్. ఇది తెలుసా? ప్రతి మనిషిని వీక్నెస్ నడుస్తుంది. మనిషిని చూసి రావద్దు, మనుషులు చూసి రావద్దు. దేవాతి దేవుడు అక్కడికి వెళ్తే నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు మాట్లాడుతుంటరా. అక్కడికి వెళ్తే నా జీవితం స్థిరపడుతుందని రా. అక్కడికి వెళ్తే నేను బలము పొందుకుంటానని రా. అంతే తప్ప మనిషి వైపు చూసావా, నువ్వు చెడిపోవడానికి మొట్టమొదట ఆ మెట్టి ఎక్కకుండా చేసేస్తాడు కృష్ణుడు. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఆయన ఏమంటున్నాడంటే, నేను మనుషులు చూస్తున్న మనుషులు మంచోళ్ళు కాదు. ఎవరిని మనుషుడు మంచోడా? ఈరోజు నేను మంచోన్నా? ఇక్కడ ఉన్న మీరు మంచోళ్ళా? ప్రవక్తలు మంచోళ్ళా? లేదా పెద్ద పెద్ద సేవలు చేసేవాళ్ళు మంచోళ్ళా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అది సేవకుడు కాదు, విశ్వాసి కాదు, ఎవడైనంతే. అర్థమవుతుందా? కాస్త నీతి కలిగి ఉంటే సేవకుడిగా మమ్మల్ని దేవుడు అభిషేకించాడు. కాస్త నీతి, అంత నీతి మేము కూడా పాటించలేం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, మనుషుల వైపు చూసి చాలా మంది మందిరాలకు వస్తారు. వీళ్ళు ఏముంది తెలుసా? గర్వము, అహంకారం నడుస్తుంది. ఈ అహంకారం మనిషికి పనికిరాదు. ఇది కూడా పరలోకానికి ఆటంకము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ చదువు? ఓకే. దూషకులు, దూషించేవారు ఒక్క గాయానికి 10 గాయాలు చేస్తారు. ఇంత గాయం తగిలితే, ఇంత గాయం నీకు పడింది అనుకో, ఇప్పుడు అక్కకు పోవాలి. దేవుడు ఏదో చెప్పాడో అది జరుగుతుంది. అది ఆ విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. ప్రార్థన పెట్టారుగా, ఏంది నీకు ఆ పరిస్థితి? ఏంది నీకు ఆ బాధ? ఏంది నీకు ఆ కష్టమేంది అని ఒకవేళ అన్నారనుకో, తనలో విశ్వాసం ఉంటే ఈ చెబుతూ వింటే చెబుతూ ఉండదు. తనకు విశ్వాసం లేకపోయింది అనుకో, వాళ్ళు చెప్పేది కూడా నిజమేగా, దూషిస్తూ ఉంటారు. ఎవరిని దూషిస్తారు తెలుసా? తనని దూషించినట్టు ఉంటుంది, కానీ తనను నమ్ముకున్న దేవుని దూషిస్తున్నారు. దానికి ప్రతిఫలం ఉంటుందంటారా? ఏసైని తిడితే చెప్పండి. కంపల్సరిగా నువ్వు ఒక రోజు ఆయన ఎదుట నింద పడేవాడిగా నిలబడతావు. దేవుని స్తోత్రం చెప్పి అనుకోవచ్చు, ఏంది లేపలేదు, లేచిపోతాడు అన్నాడు కదా, ఆ ప్రవక్త చెప్పాడుగా, ఆ పాస్టర్ చెప్పాడుగా. అసలు తెలియలేంది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ తెలియలేంది ఏంటంటే, దేవుడు అన్నిటిని నెరవేర్చగలిగిన శక్తిమంతుడే కాదు చెప్పాలి కదా. మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాయంటే, మన క్రియలు. విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టడే ఉండట కదా. ఇంత విశ్వాసం ఉంటే కొండల పెకలింపగలిగినటువంటి శక్తిని పొందుకుంటావు కదా. ఆ ఇంతలో ఎంత కూడా ఇసుకరేణిమంత కూడా మనలో లేకపోతే, పలు విధాలుగా 10 మందితో నేను దూషిస్తూనే ఉంటాడు దుష్టుడు. అదే వాడి టార్గెట్. నీకు ఆరోగ్యం రాదు, నువ్వు అంతే, నీ బ్రతుకు అంతే, నీ జీవితం అంతే. నిందించి నువ్వే నిద్రపోలైపోతావు. నిందించేవారు ఎవరు కూడా నిద్రపోలైపోతారు. గోతు తీసినోడు గోతులోనే పడతాడు. ఎవరినో గోతులు పెట్టడానికి వీడు గోతు తీస్తాడు. తీరా మోసి వాడు ఏం చేస్తాడు? పోయిన వారంలో దానికి ఎంత వారంలో చెప్పా, ఒక గోతు తవ్వాడు అక్కడ. ఎద్దు గురించి కథ చెప్పాగా, ఏమైంది? వాడు గోతులు వాడే పడ్డాడు. ఎవడు తీసిన గోతులో ఎవరినో ఏదో చేసేయాలని చేస్తావు. తీరమో తిరిగి రివర్స్ నీ మీదకే వస్తుంది. జాగ్రత్త.
జాగ్రత్త. ఆ విధంగా దూషించేవారుగా ఉండకూడదు. అదే కాదు, ఒక మనిషి ఒక పాపం చేసింది అనుకోండి, ఒక మనిషి ఒక పాపం చేసింది, నీ కంటికి కనబడింది. ఒరే, నీ బ్రతుకు నాకు తెలియదా, నీ జీవితం నాకు తెలియదా, నువ్వేంటో నాకు తెలియదా, నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు నాకు తెలియదా. ఇది వద్దండి, క్రైస్తవులకి ఇది ఉండకూడదు ఈ లక్షణం. వారు ఎలా సంపాదిస్తున్నారో నీకు అనవసరం, వారు ఎలా పోతున్నారో నీకు అనవసరం. కానీ ఈ మాటలు దూషించకూడదు, వారిని శపించే విధంగా నువ్వు మాట్లాడకూడదు. ఇది కూడా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఆటంకమైనటువంటి ఒక మాట. జాగ్రత్తగా, ఇది మాటలాగా ఉంటది కానీ క్రియలు, మనిషిలో ఉన్న క్రియలన్నీ వర్ణించాడు ఇక్కడ తిమోతి చెబుతూ. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్న మాటలేవే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్తున్నాను. అయితే మనిషిని మనిషిగా దూషించొద్దు అసలు. నీ మీద మచ్చ ఉందని ఏలెట్టు చూపించు. ఇప్పుడు ఇక 5,000 ఉన్నాయా, నేను ఎన్ని వేలు చూపిస్తున్నా, ఇలా చూపించరు కదా. ఎవరికైనా చెప్పేటప్పుడు ఇలా చూపించరు కదా, ఇలాగే కదా చూపిస్తారు. అంటే మడతెట్టి నేను